సార్ నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? భీమవరం. ఎలా ఉందండి? గవర్నమెంట్ ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వచ్చారు. పవన్ కళ్యాణ్ మామూలుగా మా భీమవరం నుంచి 15 బస్సులు 20 బస్సులు వచ్చినాయండి. 20 బస్సులో లేడీస్ వచ్చాము, అండ్ జెంట్స్ వచ్చాము. చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు మాకు. ఫుడ్కి ఏంటి దేనికైనా చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలా మెయిన్ వచ్చిందండి నేను పవన్ కళ్యాణ్ చూడడానికి. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కండి. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా, ఆయన చూడడానికి వచ్చారు. ఆయన చూడడానికి రాజధాని డెవలప్ అవుతుంది, దాని గురించి ఒకటి రాజధాని డెవలప్మెంట్ అవ్వాలి. ఎవరైనా ఇప్పుడు ఏమంటున్నారంటే గవర్నమెంట్ వస్తుంది మాకేం చేస్తుంది అన్నది కాదు. మెయిన్ డబ్బుల కోసం కాదండి. మన పిల్లలు వేరే వేరే కంట్రీలకు వెళ్ళి వేరే వేరే చోట బతుకుతున్నారు. మనకు రాజధాని లేదు. రాజధాని ఎందుకు డెవలప్మెంట్ చేయమని ఈ ప్రజలందరినీ అడగమని ఎందుకు డెవలప్మెంట్ అవ్వదు? మెయిన్ మనకు కావాల్సింది మన పిల్లల ఫ్యూచర్ కావాల్సింది రాజధాని. ఆ రాజధాని బాగుందనుకొని మన పిల్లలు విదేశాలు వెళ్ళక్కర్లేదు, మన చుట్టుపక్కల తెలంగాణకి వెళ్ళక్కర్లేదు. మన రాష్ట్రంలో మన పిల్లలు జాబులు చేసుకుని బాగా డెవలప్మెంట్ అయ్యి మనం డెవలప్మెంట్ చేసుకుని మనం చాలా బాగా ఉండొచ్చు. మోడీ గారు రెండోసారి రాబోతున్నారు మన రాజధానికి. ఫస్ట్ సారి ఏమో నీరు మట్టి తీసుకొచ్చారు, మరి రెండోసారి ఏమి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పిల్లలకి ఫ్యూచర్ ఇస్తే బాగుంటుందండి. రాజధాని డెవలప్మెంట్ చేసి మన ఆంధ్రప్రదేశానికి రాజధాని ఇస్తే చాలా చాలా బాగుంటుంది. అంటే వైసీపీ ప్రభుత్వం ఏమంటుంది, పెయిడ్ హాస్టల్లో చాలా మంది డబ్బులు తీసుకుని వస్తున్నారు, అలా అయితే ఎవరైనా వస్తారు అని చెప్పాను. ఏమండి మెయిన్ ప్రజలను ఏమంటే డబ్బుల మీద ఆశపడకూడదండి. ఏ ప్రజలను ఇప్పుడు నేనైనా ఎవరో డబ్బులు ఇస్తున్నారు, ఆ గవర్నమెంట్ వస్తుంది ఈ గవర్నమెంట్ వస్తుంది డబ్బులు ఇస్తున్నారని కాదు. మెయిన్ మన పిల్లల ఫ్యూచర్ బాగుందా లేదా, మన పిల్లలకి గవర్నమెంట్ ఏం చేస్తుంది, రేపు పొద్దున్న అన్నది బాగుంటుందా లేదా, మెయిన్ అది కావాలండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, చాలా మంది పిల్లలు చదువుతున్నారు, సీఏలు చేస్తున్నారు, ఐఏఎస్ చదువుతున్నారు, డాక్టర్లు చదువుతున్నారు, వగేరే వగేరే అన్ని చేస్తారు. వాళ్ళకి జాబ్లు ఎక్కడ ఉంటున్నాయండి? వేరే వేరే కంట్రీకి వెళ్తారు. వాళ్ళు ఏమైనా ఉంచుతున్నారా? ఉంచితే 5 సంవత్సరాలు ఉంచుతున్నారు, 10 సంవత్సరాలు ఉంచుతారు, తర్వాత మీరు మీ దేశాలకు వెళ్ళిపోండి అమ్మంటున్నారు. మరి మన అంత చదువులు చదువుకొని మన పిల్లలు వేరే వేరే దేశానికి వెళ్ళి బతకడం ఏంటండి? మన దేశంలో చదువుకోవాలి కదా, మన దేశంలో ఉండాలి కదా మన పిల్లలు అన్నది. అందుకే ఇప్పుడు రాజధాని డెవలప్మెంట్ చేయమనండి. ఏ ప్రజలు అడిగినా డబ్బులు వద్దండి, మెయిన్ రాజధాని డెవలప్మెంట్ చేయమని చాలు. ఎలా వచ్చారు? ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వచ్చారా, లేకపోతే మీ ఓన్గా వచ్చారా? మేము ఓన్గానే వచ్చాం. ఎందుకని? అభిమానం మీద వచ్చాం. ఎవరి మీద అభిమానం? పవన్ కళ్యాణ్ మీద అభిమానం. ఎందుకని అంత అభిమానం? మంచివాడని, మంచి పనులు చేస్తాడని నచ్చి వచ్చి. అంతకుముందు మరి పవన్ కళ్యాణ్ గారు రాకముందు మీ నియోజకవర్గంలో మండల బుద్ధపరసు గారు బాగా చేసేవారు కదా. చేస్తున్నాడు, ఫస్ట్ క్లాస్గా చేస్తున్నాడు. అప్పుడు అంతకుముందు వైఎస్ఆర్కి 15 ఏళ్ళ మెజార్టీ వస్తే ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చింది మెజార్టీ మొన్న ఎన్నికలు. ఎందుకని? మండల బుద్ధ మీద ప్రేమతోనా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అనే ప్రేమతో? బుద్ధప్రసాద్ ఇద్దరు రెండు కలిపి రావడం వలన ఎక్కువ మెజార్టీ వచ్చింది. మరి ఇప్పుడు రాజధానికి ఎందుకని? 5 లక్షల మంది వస్తున్నారు ఇక్కడికి. నరేంద్ర మోడీ రక్షణ మంత్రి ఆర్డర్ ఇస్తే 5 లక్షల మంది పాకిస్తాన్ వెళ్ళిపోతాం, నా కొడుకుని చంపేస్తాం వెళ్ళి. మాకు అది అట్లా ఉంది కసి. మాకు ఆర్డర్ అయితే 5 లక్షల మంది వచ్చారు ఇక్కడికి. 5 లక్షల మంది పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళి నా కొడుకు ఉగ్రవాదులందరూ మట్టి కరిపించి వచ్చేస్తాం అని చెప్పి ఆర్డర్ అయితే మట్టి. ఆర్డర్ అయితే వెళ్తా ఈ 5 లక్షల కాదు ఇంకో 5 లక్షలు తీసుకుని వెళ్తారు. వెళ్తాం. మాకు అది ఇస్తే మహానుభావుడు ఇమ్మను ఒక్కొక్కడు ఆయుధం పట్టుకు వెళ్ళిపోతాం మేము. అది ఉగ్రవాద అనేవాళ్ళు లేకుండా చేస్తాం. పాకిస్తాన్లో మొత్తం తిరుగుతాం నా కొడుకులు ఎల్లు ఊరు బజార్ గల్లీ అది. అంటే చాలా మంది వైసీపీ ప్రభుత్వం ఏమంటుందంటే డబ్బులు తీసుకుని ఇలా ఎంతమంది అయినా వస్తారు, డబ్బులు ఇచ్చారని చెప్పి దాని గురించి మాట్లాడతాం. మీకు సిగ్గేస్తుందా మాకు సిగ్గేస్తుందా? దాని గురించి ఎందుకయ్యా? దాని 15 సీట్లు వస్తాయన్న, నేను చదువుకోవాలా, 15 సీట్లే వస్తాయన్న. మా ఊళ్ళో తిట్టారు నన్ను. ఆ పోయేసరికి 15 అన్న, ఇంకా తగ్గినాయి 11 వచ్చినాయి. మా ఊళ్ళో నన్ను తిట్టారు పిచ్చలని జోడు, కానీ మా మీదకి వచ్చారు. 11 ప్రమాణ పూర్తి చెబుతారు 15 అన్న. నేను లంజోళ్ళు నా మీదకి వచ్చారు. వైసీపీ గురించి చెబుతావేంటి? ఎందుకు దాని గురించి? వేస్ట్. ఆయన అసలు రాజకీయ నాయకుడు కాదు, ఏదో మన కరంగాలి ఆయన వచ్చాడు. మన కరంగాలి అర్థమైన ఆయన వ్యాపారవేత్త, రాజకీయవేత్త కాదు, వ్యాపారవేత్త. అది మోడీ గారు రెండోసారి వచ్చింది మన రాజధానికి రాబోతున్నారు. ఫస్ట్ సారి వచ్చినప్పుడు నీరు మట్టి తీసుకొచ్చారు, ఇప్పుడు రెండోసారి ఏమైతే బాగుంటుందనగానే మహానుభావుడు ఈ పనులు చూసి ఆయన నిధులు ఇవ్వకుండా మన రాష్ట్రాన్ని వెనకబడిపోయిన కారణం అదే. ఇవాళ చూడు బ్రహ్మాండంగా ఉంది, చూస్తున్నాం అన్ని సార్లు. కాకపోతే ఒక్క విషయం, కొంచెం రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. రేట్లు కొంచెం ఇది అంటే బ్రహ్మాండంగా ఉంటుంది.